హలో గాయస్, చాలామంది కామెంట్ సెక్షన్లో మీ హౌస్ హోమ్ టూర్ చూపిండి నాకు చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు. నేను లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో కూడా హోమ్ టూర్ చూపించమని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు. నేను ఆ వీడియోలో చెప్పాను నెక్స్ట్ వీడియో మాది ఏం కావాలి మీకు అని చెప్పేసి. సో దాని కింద అయితే కామెంట్ సెక్షన్లో హోమ్ టూర్ చూపించమన్నారు. నాకు ఎట్లాగైతే హోమ్ ఉంది, నా యూట్యూబ్ ఇన్కమ్ తోటి నేను కష్టపడి యూట్యూబ్ నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన ఒక హోమ్ చూపిపోతున్నాను. మీరందరూ అసలుకి ఈ వీడియో చూసి నెక్స్ట్ లెవెల్ యూట్యూబ్ కమ్యూనిటీలోనే ఇప్పుడు వరకు ఇలాంటి హౌస్ చూపించున్నాడు మీకు. అలాంటి హౌస్ నేను చూపిపోతున్నా. చలో వెళ్ళిపోం పాని హోమ్ దగ్గరికి వెళ్దాం. చలో అక్కడైతే మన ఇల్లు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇల్లు చూపిస్తాను. నాకు తెలిసి చాలామంది ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటారు నా హోమ్ చూడడానికి. ఎందుకంటే 40 కోట్లు యూట్యూబ్ ఇన్కమ్తో కట్టించిన హోమ్ అంటే అన్బిలీవబుల్ అన్నమాట. ఇప్పుడు దాకా యూట్యూబ్ చరిత్రలో ఎవరు ఇంత మంచి హౌస్ చూపించుండరు. 40 కోట్లు పెట్టి కట్టించిన హౌస్ అయితే ఎవరు చూపించుండరు. దిస్ ఈజ్ మై ఓన్ హౌస్. 40 crores ఇన్ మై యూట్యూబ్ ఇన్కమ్. 40 crores పెట్టి బిల్డ్ చేసినటువంటి హోమ్ అనమాట ఇది. ఇప్పుడు దాకా యూట్యూబ్ చరిత్రలో ఇటువంటి హోమ్ టూర్ ఎవ్వడు చేస్తున్నాను నన్ను అడిగితే. యూట్యూబ్లోనే చరిత్రగా నిలిచిపోయే వీడియో అనమాట ఇది. ఇంకా లైక్ చేయడం లైక్ ఉంటే మన ఛానల్లో కానీ కొత్త వ్యూవర్స్ అయితేనేమి, మన పాత వ్యూవర్స్ ఇంకా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన జయసూర్య మీకు తెలిసే ఉంటుంది. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తొందరగా. వీడియో ఇంట్లో బయట మీరు చూడటానికి ఇలా ఉండొచ్చు కానీ లోపల ఇంటీరియర్స్ మాత్రం అద్దర కొట్టేసి ఉంటుంది. అసలు పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 40 crores మీరు వీడియో మొత్తం 40 crores చెప్తానే ఉంటా, ఎక్కువ సార్లు యూజ్ చేస్తా. ఎందుకంటే అంత యూట్యూబ్ ఇన్కమ్ ఖర్చు పెట్టి నేను బిల్డ్ చేసినటువంటి హోమ్ అనమాట ఇది. నెక్స్ట్ వెళ్దాం బ్రో. తాళం పగల కొట్టవా? కొట్టరా తాళం అంటే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. ఎటెళ్దాం బ్రో? తాళాలు కూడా లేవు 40 కోట్ల ఇల్లుగా. 40 కోట్ల ఇల్లు ఏది పెడితే బయట ఓపెన్ అయితే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ చేస్తే ఇప్పుడు మనం లోపల ఇలా ఉంది కదా, మనం కాలు పెట్టిన కానీ అది అంటే లోపల మొత్తం బంగారంగా మారిపోయిందంట. సూర్యభయ టెక్నాలజీతో ఇప్పుడు ఇలాంటి ఇల్లుని కట్టించాడు. ఇప్పుడు తను కాలు పెట్టిన కానీ అది మొత్తం బంగారంగా మారిపోయింది. కావాలంటే చూడండి. అయితే చలో అయితే వెళ్దాం లోపలికి. చలో సూర్యభాయ్ అంటే పంపిస్తున్నాడు. అయ్యా ఏది ఇంకా మారలేదు. నేను కూడా రావాలా? మీరు కూడా రండి ఒకసారి. అందరూ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, సుమన్ టీవీ మొత్తం రావాలి ఇప్పుడు ఇక్కడికి ఇంటర్వ్యూకి. ఇది మేము 40 crores యూట్యూబ్ ఇన్కమ్ ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పావులు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్లా ఇద్దాం. ఇది వచ్చి చూపి ఇక్కడ ఈ టీవీ ఉంది కదా, ఇది కాదు, ఇది మానిటర్ కంప్యూటర్. అది కంప్యూటర్ది. ఇది వాళ్ళ తాత అప్పట్లో విక్రమసింహపురి రాజు ఉన్నాడు కదా, అతని దగ్గర మంత్రిగా చేసేవాడు. విక్రమసింహపురి రాజు ఉన్నాడు కదా, అతని దగ్గర మంత్రిగా చేసేవాడు. అలాంటి సమయంలో అప్పుడే వాళ్ళు అలాంటిది కనిపెట్టేశారనమాట. దాన్ని అప్పటి నుంచి ఇక్కడే ఉంచుతున్నారు. ఇది తెలుసా మీకు? చూడండి, దీన్ని కూలర్ అంటారు కదా. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏం లేదు, ఎందుకంటే మొత్తం పాడైపోయింది కాబట్టి. ఇద్దండి ఇట్లాంటి వాళ్ళ తాత నిజంగా విక్రమసింహపురి దగ్గర, ఆయన రాజు దగ్గర చేశాడని ఇదో గుర్తు. ఇద్దండి చూపి. ఈ చక్రం ఉంది కదా, వాళ్ళ గుర్తు అప్పుడు అది 50 అని. అంటే అప్పుడు రాజు ఇతనికి గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట తాతకి అప్పట్లోనే. అందుకోసం ఇది చూపిస్తాం. చాలా అయితే లోపలికి వెళ్దాం. లోపల ఏం లేదు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్. అవునా? ఈ గోల్డ్ సంచి ఎందుకు కట్టారు? ఓహో, అప్పటి రోజుల్లో మనకి ఇవి లేవు కదా, అంటే కటన్లు అలాంటివి. అందుకని దీంతోనే అప్పుడు కటన్ లాగా, అంటే చాలా రిచెస్ట్ పర్సన్ అనమాట వాళ్ళ తాత అప్పట్లో. అంటే ఎలా అంటే రాజు ఉన్నాడు కదా, అతని దగ్గర నుంచే చాలా బంగారు నాణ్యాలు అలాంటివి వస్తాయి కదా, వాటితో ఇంటిని కట్టించాడు అనమాట. ఇదో లోపలైతే బీరువా ఒకటి ఉంది వాళ్ళ తాతది. చాలా అయితే లోపలికి వెళ్తుందండి. దాంట్లో బంగారు నాణ్యాలు ఉన్నా మనం ఆశ్చర్యపోవాలి. అలా కింద ఇంటీరియర్స్ మాత్రం మీరు ఒక్కసారి చూసుకుంటే కింద ఎలా ఉందంటే, మీరు ఇప్పుడు వరకు
ఎటువంటి హోమ్ టూర్స్ లో ఇలాంటి ఇంటీరియర్స్, ఇలాంటి టైల్స్ కానీ, ఇలాంటి డిజైన్ కానీ ఎక్కడ కూడా మీరు చూసుంటారు నన్ను అడిగితే. అటువంటి డిజైన్ వేపించి బిల్డ్ చేసినటువంటి హోమ్ అనమాట ఇది. ఇది 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 ఏంటి? ఇది పావులే ఉండవుగా. ఇది తెలుసా మీకు? చూస్తున్నారు ఇది? దీన్ని లైట్ అంటారు. మీకు తెలియకపోతే నాకు తెలిసింది, అందుకే చెప్పాను నేను లైట్ అని. అంటే అప్పటి రోజుల్లో ఇలా తాత అంటే సూర్యాబాయి వాళ్ళ తాత ఒక విక్రమసింహపురి రాజు ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళాలంటే అంటే నైట్ పూట కూడా ఆయన పిలుస్తున్నాడు అనమాట. అంతే, ఆయన ఏమైనా కబుర్లు చెప్పాలన్నా అలా పిలుస్తున్నాడు అనమాట. అలాంటి సమయంలో ఈ లైట్ వేసుకొని అంత దూరం వెళ్ళేవాడు అనమాట ఇక్కడ నుండి. అది అందుకోసమని ఈ లైట్ ఇప్పుడు కూడా పాడైపోయింది. దీని ఖరీదు మినిమం అయితే ఒక 50 లక్షల దాకా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? ఇప్పుడు కూడా కాకపోతే పాడైపోయిందని ఇక్కడే పడేస్తాం. చల్లైతే లోపలికి వెళ్దాం. యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో మా ఈ పొరుపులు ఉండేవి ఇక్కడ. ఆ పొరుపులు ఉండేవి, వాటిని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మనుషులు ఉండట్లేదు. అంటే ఇంత ఖర్చు పెట్టి కట్టించిన హోమ్లో మనుషులు ఉంటే కొంచెం బాగుండదనే ఇంటెన్షన్ తోటి పందుల్ని, అట్లా దెయ్యాలని వాటిని పెట్టడం అయితే జరిగింది. ఈ రోజు నైట్కి అయితే నేను ఇక్కడికి వస్తాను. అంటే ఇక్కడ యాక్చువల్లీ అని ఒక మీరు ఈ వీడియో పైన ఫుల్ సపోర్ట్ కానీ ఇస్తే, అంటే ఒక ఈ హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్ దగ్గర దగ్గర 12 years నుంచి మోతేస్తున్నటువంటి హౌస్ అనమాట ఇది. మీరు కానీ నాకు ఈ వీడియో పైన ఫుల్ సపోర్ట్ కానీ ఇస్తే నెక్స్ట్ వచ్చేసరికి నైట్ 12 తర్వాత ఈ హోమ్లో క్యాంపింగ్ అయితే చేస్తాం మేము. నేను మా టీము, అదే మా SR ప్రాంక్ స్టార్ టీము ఏదైతే ఉందో మేమందరం కలిసి నైట్ 12 తర్వాత, లిటరలీ 12 తర్వాత మీకు టైం కూడా చూపిస్తాను నేను. 12 తర్వాత ఈ హౌస్ లో అయితే క్యాంపింగ్ అయితే చేయడం జరిగింది. నేను మొన్న సూర్యాబాయ్ గట్టిగా అయితే లైక్ చేయండి, ఇంకా లైక్ చేయకపోతే. ఏంటంటే మొన్న సూర్యాబాయిని అడిగాను, సూర్యాబాయ్ ఇలా నాకు లవర్ లేదు సూర్యాబాయ్ అంటే, అరే మన హౌస్ లోనే యక్షిణి అనే ఒకటి ఉందిరా, అది ఖాళీగా ఉంది, అది నువ్వు మల్లెపూలు తీసుకోపో, అది నీ లవర్ అయిపోయింది అన్నాడు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఈరోజు నైట్కి వెళ్ళి దాన్ని నా లవర్ చేసుకోవాలి ఆయన. ఈరోజు నైట్కి వచ్చి సరే అయితే ఇది ఓపెన్ అయితే ఇది తాళాలు లేవు, పాములే ఉండవుగా. ఉంది, ఏంది ఓపెన్ కట్టు, తాళం లేదు. ఆబ్రకదాబ్రా అని మంత్రం దాంట్లో వేస్తాడు కదా వాడు. తెలుసా మీకు? నాకు కూడా తెలియదు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒకసారి మేము తెప్పించడం జరిగింది. ఎందుకు తెప్పించామంటే ఇది ఒకప్పుడు వచ్చేసరికి కొంచెం డౌన్ ప్లేస్ అనమాట. వర్షం వచ్చిందంటే వరద రూపంలో, ఇందాక నేను ఇంట్రొడక్షన్ వీడియో కొట్టాను కదా అక్కడ ట్రాక్ దగ్గర, ఆ ట్రాక్ దగ్గర వరద నీళ్ళు లాగా పారేయి. యాక్చువల్గా ఆ వరద నీళ్ళలో వచ్చేసరికి చేపలు వచ్చాయి అనమాట, ఫిషింగ్. ఆ ఫిషెస్ అన్నీ ఒక్కసారిగా మనం గ్యాలం వేసి పట్టకుండా దీన్ని అక్కడ పెట్టామంటే చేపలన్నీ వచ్చి దీంట్లో ఇరుక్కోపోయాయి అనమాట. అందుకోసం దీన్ని తయారు చేపించి తెప్పించడం జరిగింది. పెద్ద ప్లానింగే. అప్పట్లో ఇది కొంచెం కాస్ట్ గానే పడింది అనమాట, ఒక 1500 పడింది. తర్వాత దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళడం అయితే జరిగింది అనమాట. 40 crores. ఎందుకు చెప్తానంటే ఇలాంటి ఇంటీరియర్స్ ఉంటాయన్నమాట మా హౌస్ లో. అంటే ఒకసారి మీరు వాల్స్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎంత బాగుంటాయి చూడండి. ఒక ఫోమ్స్, కాస్ట్లీయెస్ట్ ఫోమ్స్ యూస్ చేసి బిల్డ్ చేసినటువంటి వాల్స్ అనమాట ఇవన్నీ. అది ఇప్పుడు ఏంటంటే నైట్ సూర్యాబాయ్ వాళ్ళ తాత కల్లోకి వచ్చి చెప్పాడంట, అరే మనోడా ఇలాగా ఈ వాల్స్ ఉన్నాయి కదా దాంట్లో కొన్ని బంగారపు నాణ్యాలు అనేది నేను పెట్టాను మీకోసం అవి అని నైట్ కల్లోకి వచ్చి చెప్పాడంట. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఒకసారి తవ్వి చూద్దామంటే మళ్ళీ వీళ్ళ తాత కట్టించింది కదా, మళ్ళీ పాడైపోయిద్దేమో అని వీళ్ళు తవ్వట్లేదు. కూర్చుని ఒక పెద్ద ప్లానింగే. ఎప్పటికైనా ఇలాగే ఉంటది. ఇలా కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళైనా ఎప్పుడప్పుడు పడగొట్టుకొని అప్పుడు ఆ నాణ్యాలు అవన్నీ తీసుకుంటారేమో. సరే చూద్దాం. అయితే అంటే ఇది ఒక 12 years నుంచి ఇట్లా మోతేసుకున్నటువంటి హోమ్ అనమాట. యాక్చువల్గా నేను అసలుకి ప్రజెంట్ నేను ఈ వీడియో అయితే పెట్టాలనుకోలేదు. కాకపోతే ఏంటంటే హోమ్ టూర్ చేయండి అని చెప్పి గత ఇయర్స్ నుంచి అడుగుతున్నారు. ఎన్ని ఇయర్స్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నేను లాస్ట్ లాక్డౌన్ ముందు చెప్పాను హోమ్ టూర్ చేస్తానని చెప్పేసి, ఇంక అప్పటి నుంచి గుర్తుపట్టుకొని అడుగుతా ఉన్నారు. ఫైనల్ గా అయితే మీరు